హాయ్ హలో నమస్తే, నేను మీ సంధ్య. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు అంటే 1 సెప్టెంబర్ 2025 సోమవారం సంబంధించిన జీకే అప్డేట్స్ చూద్దామా. అంతకంటే ముందు నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఇంపార్టెంట్ పాయింట్స్ చూద్దామా. ఫస్ట్, భారత్ చైనా స్నేహ గీతిక. డ్రాగన్ ఏనుగు కలిసి నాట్యం చేయాలి, జిన్పింగ్. బీసీ బిల్లులకు జై. 42% రిజర్వేషన్ బిల్లులకు శాసనసభ ఏకగ్రీవ ఆమోదం. మరో 3ంటికి సైతం. నెక్స్ట్, స్థానిక సంస్థలో వారికి 42% రిజర్వేషన్లకు కట్టుబడి ఉన్నాము. 42%. మొత్తం రిజర్వేషన్లు 50% పరిమితం అయ్యేలా గత ప్రభుత్వం చట్టాలు చేసింది. నెక్స్ట్, ప్రధాన దేవాలయాలకు కొత్త హంగులు. మొదలైన షాంఘై సదస్సు. నెక్స్ట్, బ్రిక్స్ దేశాలపై వివక్షపూరిత ఆంక్షలు ప్రతిఘటిస్తాం, పుతిన్. నెక్స్ట్, రాష్ట్రంలో విద్యకు అధిక ప్రాధాన్యం. 200 కోట్లతో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ పెడుతున్నాం, సీఎం రేవంత్. నెక్స్ట్, యూపీఎస్సీ అభ్యర్థులకు ప్రతిభా సేత్. త్రుటిలో సర్వీస్ కోల్పోయిన వారికి ఇది ఆశాదీపం. నెక్స్ట్, ప్రైవేట్ కంపెనీలు సెలెక్ట్ చేసుకునేలా వెబ్సైట్లో పేర్లు. మధ్యప్రదేశ్ ఫుట్బాల్ ఆటగాళ్ల కోసం జర్మన్ కోచ్ వచ్చారు. ఎవరు వచ్చారు? జర్మన్ కోచ్. నెక్స్ట్, ప్రపంచం దృష్టి భారత్ వైపు మళ్లుతున్నది. 165వ మన్ కీ బాత్లో మోదీ. ఇది మన్ కీ బాత్ 165. 50% సీలింగ్ ఎత్తివేతకు సభ ఓకే. పురపాలికలు, పంచాయతీరాజ్ చట్ట సవరణ బిల్లులకు అసెంబ్లీ ఏకగ్రీవ ఆమోదం. నెక్స్ట్, జీఎస్టీ కౌన్సిళ్లపైన కళ్ళన్నీ ఈ నెల 3, 4వ సమావేశం. పన్ను సంస్కరణలపై చర్చ. నేడు మార్కెట్లకు జీడీపీ జోష్. నెక్స్ట్, పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పేరిట ఏపీకే ఫైల్స్. వాట్సాప్లో లింకులు పంపుతున్న సైబర్ నేరగాళ్లు. ఒకసారి క్లిక్ చేస్తే ఫోన్ను కంట్రోల్లోకి తీసుకొని మోసాలు. అనుమానాస్పద మెసేజ్లలో లింకులపై క్లిక్ చేయొద్దంటున్న పోలీసులు. ఎడ్యుకేట్ గర్ల్స్కి మెగాసెసే అవార్డ్. మనీలా. మన దేశంలో బాలికల విద్య కోసం పనిచేస్తున్న ప్రముఖ ఎన్జీఓ ఎడ్యుకేట్ గర్ల్స్ ప్రతిష్టాత్మక రామన్ మెగాసెసే 2025 అవార్డును గెలుచుకుంది. ఇంపార్టెంట్ చూడండి, ఇలాంటివి అడుగుతుంటారు. ఈ పురస్కారాన్ని అందుకున్న మొట్టమొదటి భారతీయ సంస్థగా రికార్డు సృష్టించింది. నెక్స్ట్, మనం ప్రత్యర్థులం కాదు, అభివృద్ధిలో ప్రతి భాగస్వామ్యులం. ద్వైపాక్షిక భేటీలో భారత ప్రధాని మోదీ, చైనా అధ్యక్షుడు జిన్పింగ్లు. నెక్స్ట్, ఉగ్రవాదంపై పోరులో సహకరించండి, జిన్పింగ్కు మోదీ ఆహ్వానం. ఎస్సీఓ సదస్సు అధ్యక్షతన వహిస్తున్న చైనా ప్రధాని మోదీ మద్దతు ప్రకటించారు. అలాగే 2026లో భారత అధ్యక్షతన నిర్వహిస్తున్న బ్రిక్స్ సదస్సుకు హాజరవ్వాలని చైనా అధ్యక్షుడు జిన్పింగ్కు ఆహ్వానించారు. నెక్స్ట్, చైనా అధ్యక్షుడు జిన్పింగ్ లియున్తో నిలబడిన ప్రధాని మోదీ, చైనా ప్రెసిడెంట్ జిన్పింగ్ల భేటీ. బహుళపక్ష విధానం, అంతర్జాతీయ సంబంధాల ప్రజాస్వామీకరణ వంటి వాక్యాలు అమెరికాకు కౌంటర్ ఇచ్చినట్టుగానే ఉన్నాయి. నెక్స్ట్, సరిహద్దులో శాంతి ముఖ్యం, ప్రధాని మోదీ. మన మధ్య ఫ్రెండ్షిప్ చాలా ముఖ్యం, జిన్పింగ్. చైనాతో సంబంధాలు మెరుగైతే ఇండియాకు మేలే. ఎరువులు, రేర్ ఎర్త్ మ్యాగ్నెట్స్ వంటి వాటిపై తొలగనున్న రిస్ట్రిక్షన్లు. అమెరికాను ఎదుర్కొనేందుకు చైనాతో జట్టు
ఆటో సెక్టార్లో పుంజుకోనున్న చైనీస్ పెట్టుబడులపై ఆంక్షలు తొలగితే భారీగా ఎఫ్డిఐలు వచ్చే అవకాశం. జాయింట్ వెంచర్లు ఏర్పాటుతో ఇండియాలో ఎలక్ట్రానిక్స్ తయారీకి ఊపు. నెక్స్ట్, ఐటీఆర్ ఫైలింగ్, జీఎస్టీ చేంజెస్, బ్యాంకింగ్, ట్యాక్స్ వివిధ అంశాలపై ప్రభావం. ఈ నెలలో రానున్న ఆర్థిక మార్పులు ఇవే. ఐటీఆర్ ఫైలింగ్కి గడువు, జీఎస్టీలో మార్పు, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు యూపీఎస్ గడువు, స్పీడ్ పోస్ట్ సర్వీస్లో విలీనం కానున్న రిజిస్టర్ పోస్ట్. సెప్టెంబర్ 3-4 తేదీల్లో జీఎస్టీ కౌన్సిల్ 56వ సమావేశం. చూడండి, ఇలాంటివి ఇంపార్టెంట్వి అడుగుతుంటారు. సమావేశం న్యూఢిల్లీలో జరగనుంది. ఎక్కడ జరగనుంది? న్యూఢిల్లీలో. ప్రతి లావాదేవీపై ఐటీ బంధం బలోపేతం లక్ష్యం. గ్రూప్ ఫోటోలో జిన్పింగ్, పుతిన్ పక్కపక్కనే. జిన్పింగ్ మెచ్చిన కారు మోదీ కోసం. జిన్పింగ్ నోట పంచశీల మాట. 1954 ఏప్రిల్ 24న భారత్ చైనా 1954 ఏప్రిల్ 24న భారత్ చైనా అనుసరించాల్సిన విధానాలను 5 సూత్రాల నియమావళిగా రూపొందించారు. వీటిని పంచశీల సూత్రాలు అంటారు. అవి మరొకసారి చర్చించుకుందామా? ఫస్ట్ వన్, తోటి దేశ ప్రాదేశిక సమగ్రత సార్వభౌమత్వాన్ని పూర్తి స్థాయిలో గౌరవించడం. ఆ దేశంపై దురాక్రమణకు పాల్పడకపోవడం. థర్డ్ వన్, ఇతర దేశాల ఆంతరిక వ్యవహారాలలో జోక్యం చేసుకోకపోవడం. ఫోర్త్ వన్, ఇరు దేశాల మధ్య సమానత్వం, ఉమ్మడి ప్రయోజనాల కోసం కృషి చేయడం. ఫిఫ్త్ వన్, శాంతియుత సహజీవనానికి బాటలు వేయటం. ఇవి పంచశీల సూత్రాలు. ఇప్పుడు నెక్స్ట్, త్వరలో వాయుసేన చేతికి తేజస్ మార్క్ 1A. నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు కామెంట్ చేయండి. కామెంట్ చేయడం వల్ల కూడా ఇంకా బెటర్గా నా వీడియో మీకు అందించడానికి ప్రయత్నిస్తా. థ్యాంక్ యూ.